బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డిసెంబర్ 31, 1600లో తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం నుండి అనుమతి తీసుకుంది. ఒక రచయిత చెప్పినట్లు, అప్పటి వరకు భారతమాత ఒప్పుల కుప్ప వయ్యారి భామ, అప్పటి నుండి భారతమాత అప్పుల కుప్ప అయ్యోరామగా మారిపోయింది. వీరు సుమారుగా భారతదేశంలో 347 సంవత్సరాలు ఉన్నారు. దీనిలో 1600 నుండి 1757 ప్లాసీ యుద్ధం వరకు ఒక సంఘటనగాను, అంటే సుమారుగా 157 సంవత్సరాలు పూర్తిగా వ్యాపారం మీదే శ్రద్ధ పెట్టారు. 1757 నుండి 1857 వరకు, అంటే 100 సంవత్సరాలు భారత్ను ఆక్రమించి పరిపాలించారు. 1857 సిపాయిల తిరుగుబాటు నుండి 1947 స్వాతంత్రం వచ్చే వరకు 90 సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలన, భారత ప్రతిఘటనా కాలంగా చూస్తాం. ఇక 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాపై విజయం సాధించడంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన బెంగాల్, బీహార్లలో ప్రారంభించారు. 1765లో జరిగిన బక్సార్ యుద్ధంతో ఒరిస్సా కూడా బ్రిటిష్ వారికి హస్తగతమయ్యింది. ఇక ఉపఖండంలో బ్రిటిష్ వారి అధికారం పెరిగే కొద్దీ వారు భారతీయ ఆచారాలను హేళన చేయటం, రద్దీగా ఉండే దారుల్లో, సంతల్లో తమకు అడ్డు వచ్చిన వారిని కొరడాలతో కొట్టడం, సిపాయిలను అగౌరవంగా చూడటం చూసేవారు. ఒక కవి చెప్పినట్లు, మా కండలు పిండిన నెత్తురు మీ పెండ్లికి చిలికిన అత్తరు, మా ముఖాలకి కన్నీరా మీ ముఖాలకా పన్నీరా, సింపిగుడ్డ సింగారం మాది ఒళ్ళంతా బంగారం మీది, మాకి పడిపోయిన గోడలు మీ కేడంతస్తుల మేడలు, మా బ్రతుకిది మళ్ళీ మళ్ళీ మీ బొగ్గన తిరిగే కిళ్ళి అనే విధంగా బ్రిటిష్ వారు ప్రవర్తిస్తూ ఉండేవారు. ఇక 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు ప్రధానమైనటువంటిది. దీన్ని భారతీయ చరిత్రకారులు భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని పిలిచారు. దశాబ్దాల భారతీయ సిపాయిలకు బ్రిటిష్ అధికారులకు మధ్య గల జాతీయ సాంస్కృతిక వైరుధ్యాలు తిరుగుబాటుకు దారితీశాయి. భారతీయ పాలకులైన మొఘలాయులు, పేష్వాల పట్ల బ్రిటిష్ వారి నిర్లక్ష్య వైఖరి ఔద్లాండ్ రాష్ట్రాలను విలీనం చేసుకోవడానికి దీనికి ప్రధాన కారణం. ఇక 34వ దేశీయ పదాతి దళానికి చెందిన మంగల్ పాండే అనే సిపాయి బ్రిటిష్ సార్జెంటుపై దాడి చేశాడు. మంగల్ పాండేను బంధించమని జమేదార్ను ఆజ్ఞాపించగా జమేదార్ ఆజ్ఞను ధిక్కరించాడు. దానితో తిరుగుబాటు మొదలైనట్లుగా బ్రిటిష్ వారు గ్రహించారు. బ్రిటిష్ వారు జమేదార్ను, మంగల్ పాండేను ఏప్రిల్ 7వ తారీఖున ఉరిదీశారు. దళం మొత్తాన్ని విధుల నుండి బహిష్కరించారు. 1857 మే 10, 11 తేదీల్లో అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఢిల్లీ చేరుకొని 2వ బహదూర్ షా నివాసమైన ఎర్రకోటను ఆక్రమించి ఢిల్లీ సింహాసనంపై 2వ బహదూర్ షాను మొఘల్ చక్రవర్తిగా ప్రకటించారు. గ్వాలియర్లో లక్ష్మీబాయి, ఔద్లో అహ్మదుల్లా, నానాసాహెబ్, రావు సాహెబ్, తాంతియా తోపే, అజ్ముల్లా ఖాన్, కున్వార్ సింగ్ మొదలైన వారు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. 1857 తిరుగుబాటు అణిచివేయబడ్డా అది భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. కారణం, అప్పటి వరకు పరిపాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానంలో మొట్టమొదటిసారిగా బ్రిటన్ స్వయంగా పరిపాలన ప్రారంభించింది. ఇక దానికి వ్యతిరేకంగా 1885లో ప్రారంభించబడిన కాంగ్రెస్ పోరాటాన్ని ప్రారంభించింది. ఈ పోరాటం 3 భాగాలుగా చూస్తాం. మితవాద కాంగ్రెస్, అతివాద కాంగ్రెస్, గాంధీజీ యుగం. మితవాదులు ప్రధానంగా విజ్ఞప్తులు, ప్రార్థన, నిరసన ఈ ప్రాతిపదికన సాగింది. వలస పాలకులు భారత్ను దోచుకుంటున్న తీరును, దేశ సంపద ఇంగ్లండ్కు తరలిపోతున్న వైనాన్ని దాదాబాయి నౌరోజీ డ్రైన్ థియరీని ఆధారంగా చేసుకొని ది పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో ఆయన నిరూపించారు. ఇక ఉద్యమాల విషయానికి వస్తే 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం జాతీయోద్యమ చరిత్రలో అత్యంత విస్తృతంగా జరిగిన తొలిపోరుగా మనం చూస్తాం. ప్రజాశక్తి మీద అపార నమ్మకం ఉన్న అతివాదులు ఈ యుగంతోటే ప్రారంభమైందని చెప్పవచ్చు. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ అతివాదులు విజృంభించారు. దీనికి ప్రధాన కారణం కర్జన్ చేసిన తీర్మానం. ఈ ఉద్యమానికి ముఖ్యమైన కారణం. బెంగాల్ విభజన అమలులోకి వచ్చింది
1905 అక్టోబర్ 16వ తారీఖున దాన్ని వ్యతిరేకిస్తూ వందే మాతర గీతాన్ని పాడుతూ భారతీయ స్వాతంత్ర సమరోధులందరూ గంగా స్నానం ఆచరించారు. ప్రధానంగా లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ నేతృత్వంలో స్వదేశీ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఉద్యమం అఖిల భారత స్థాయి చేరుకోవడంతో బ్రిటిష్ వారికి గత్యంతరం లేక 1912 మార్చి 22వ తారీఖున బెంగాల్ విభజనను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1907లో జరిగినటువంటి సూరత్ కాంగ్రెస్ సమావేశం ఒక ముఖ్యమైనటువంటి సంఘటనగా చూడవచ్చును. ఇక్కడే మితవాదులు అతివాదులు విడిపోయారు. కానీ 1916 వరకు వారు విడివిడిగా ఉన్న 1916లో జరిగిన లక్నో ఒడంబడిక వీరిద్దరిని కలిపింది. అప్పటి నుంచి కాంగ్రెస్ ఒక్కటిగా ప్రయాణం చేసింది. ఆ విధంగా 1916 నుంచి 1919 అంటే మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు జరిగే వరకు అతివాద కాంగ్రెస్ పనిచేసింది. 1919 తర్వాత గాంధీజీ స్వాతంత్రోద్యమంలో అడుగుపెట్టాడు. గాంధీజీ భారత స్వాతంత్రోద్యమంలో జరిపిన పోరాటాలు 6: చంపారన్ సత్యాగ్రహం, ఖేడా సత్యాగ్రహం, ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా. వీటి పర్యవసానమే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. 1919లో చేయబడిన రౌలట్ చట్టం సంస్కరణల సత్ఫలితాలను తీవ్రంగా తగ్గించేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశం మొత్తం మీద ఉద్యమం జరిగింది. ప్రధానంగా జలియన్ వాలా బాగ్లో దాన్ని విమర్శిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ జరిగినటువంటి జలియన్ వాలా బాగ్ సంఘటన ప్రధానమైంది. అది 1919 ఏప్రిల్ 13వ తారీఖు. సూర్యాస్తమయానికి ఇంకా 6 నిమిషాల సమయం ఉంది. అక్కడ 15,000 నుండి 25,000 దాకా జనాభా ఉన్నారు. వారంతా రౌలట్ చట్టాన్ని నిరసన తెలపడానికి ఇక్కడ సమావేశమయ్యారు. జనరల్ డయ్యర్ సైన్యంతో వచ్చి అమానుషంగా నిరాయుధులైనటువంటి భారతీయులపైన కాల్పులు జరిపాడు. దీనిలో 379 మంది అక్కడికక్కడే మరణించారు. అది ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క. కానీ సుమారుగా 1499 మంది మరణించారని ఒక అంచనా. ఈ విధంగా జరిగిన తర్వాత గాంధీజీకి బ్రిటిష్ వారిపై ఉన్న గౌరవం కాస్త పోయింది. దాంతో ఆయన మొదట సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. ఈ సత్యాగ్రహం బ్రిటన్ నుండి దిగుమతి చేసుకునే మిల్లు వస్త్రాలకు మారుగా భారతదేశంలో తయారైన ఖద్దరును ఉపయోగించాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ విద్యా సంస్థలని, న్యాయస్థానాలను బహిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగాలను విడనాడాలని ఈ విధంగా గాంధీజీ పిలుపునిచ్చారు. దానికి ప్రతిగా భారతదేశం మొత్తం కదిలింది. అయితే ప్రజా ఆగ్రహానికి గురైనటువంటి 21 మంది పోలీసులు ఉత్తరప్రదేశ్లో చౌరీ చౌరాలో సజీవ దహనం చేయబడ్డారు. ఈ సంఘటనతో గాంధీజీ ఉద్యమాన్ని ఆపేశారు. అసత్యంతో సాధించిన విజయం కంటే సత్యంతో సాధించిన పరాజయమే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ఉద్యమం ఆగిపోయిన తర్వాత సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. దాని సిఫార్సులను తిరస్కరించి బొంబాయిలో సర్వపక్ష సభను నిర్వహించారు. ప్రజల్లో బ్రిటిష్ పాలనపై వ్యతిరేకతను పెంపొందించడం ఈ సభ ముఖ్య ఉద్దేశం. ఈ సభ భారత రాజ్యాంగ నిర్మాణానికి మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక ముసాయిదా సంఘాన్ని నియమించింది. కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో 1929 డిసెంబర్లోగా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వపరిపాలన హోదా ఇవ్వాలని లేదా దేశవ్యాప్తంగా సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తామని తీర్మానించారు. దీనిలో భాగంగానే గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని లేదా పూర్ణ స్వరాజ్ ఉద్యమాన్ని కొనసాగించారు. సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు సుమారుగా 400 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి ఉప్పును తయారు చేసి బ్రిటిష్ వారి యొక్క శాసనాన్ని ఉల్లంఘించడం, దీన్నే శాసనోల్లంఘన ఉద్యమం అని పిలుస్తాం. ఇక తరువాత క్విట్ ఇండియా ఉద్యమం 1942లో భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. ఈ ఉద్యమంలో భారతీయులందరూ పాల్గొన్నారు. గాంధీజీ బొంబాయిలో ఒక సమావేశంలో మాట్లాడుతూ డూ ఆర్ డై, సాధించన్నా సాధించాలి లేదా చావన్నా చావాలి అనేటటువంటి నినాదంతో ప్రజల్ని మేల్కొల్పారు. దాంతో వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అహ్మద్నగర్ కోటలో బంధించబడింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. హింస చెలరేగింది. ముస్లిం లీగ్ మద్దతును ఉపసంహరించుకుంది. అయినా ముస్లింలు చాలామంది దీనికి సహకరించారు. కాంగ్రెస్ నిషేధించారు. గాంధీజీని నిర్బంధించారు. దేశవ్యాప్తంగా 1,00,000 మంది జైలుకు వెళ్లారు. 1943 నాటికి క్విట్ ఇండియా ఉద్యమం నీరసించింది. కానీ 1945లో రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోయింది. దాంతో 1947 జూన్ 3వ తేదీన బ్రిటిష్ ఇండియాను లౌకిక భారతదేశంగాను, ఇస్లామిక్ పాకిస్తాన్గాను
భారత చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ ప్రకటించారు. ఈ విధంగా 1947 ఆగస్టు 14న పాకిస్తాన్, 1947 ఆగస్టు 15 భారతదేశం స్వతంత్ర దేశాలుగా అవతరించాయి.